కడప జిల్లా పులివెందులలో రైతుల సంక్షేమమే లక్ష్యంగా మార్కెట్ కమిటీని అభివృద్ధి చేస్తామని టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి స్పష్టం చేశారు. మార్కెట్ యార్డులో 28 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గదులను చైర్మన్ అమర్నాథ్ యాదవ్ తో కలిసి బీటెక్ రవి ప్రారంభించారు. వీటి ద్వారా నెలకు 50,000 రూపాయల ఆదాయం రాబోతోంది. పులివెందుల మార్కెట్ ను అరటి పంటకు కూడా విస్తరించేలా కలెక్టర్ తో చర్చించబోతున్నట్లుగా ఆయన తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న అరటి, చీనీ రైతులకు బీమా అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే మార్కెట్ కాంపౌండ్, ఆర్చ్ నిర్మాణం కోసం 22 లక్షల అంచనాతో ప్రతిపాదనలు పంపినట్లుగా వెల్లడించారు. ఇప్పుడు వచ్చేసి శ్రావణ మాసం అంటే జనరల్ గా కూడా అందరికి ఒక సెంటిమెంట్, అందరికి ఒక మంచి జరుగుతుందనే ఒక ఆకాంక్ష ఉంది. కాబట్టి శ్రావణ మాసానికల్లా మీరు రూములు పూర్తి చేసిస్తే మేము లాంఛనంగా దాంట్లోకి ప్రారంభోత్సవం పెట్టుకుంటామని ఇక్కడ ఉండే వ్యాపారస్తులంతా అడగడంతో ఇక్కడ ఉండే మన మార్కెట్ కమిటీ చైర్మన్ గాని, సింహాద్రిపురం తర్వాత చైర్మన్ గాని, ఆ తర్వాత వైస్ చైర్మన్ చంద్ర గాని వీళ్ళందరూ బాగా కృషి చేసి ఎటువంటి పరిస్థితుల్లో శ్రావణ మాసానికల్లా ఇది కంప్లీట్ చేయాలని దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టి కూడా చేశారు. అంతకుముందు 10 రూములు ఉంటే దానికి 2,000 చొప్పున 20,000 బాడిగా, ఇప్పుడు కొత్తగా వచ్చేటి 10 రూములు ఉంటే దానికి ఒక 20,000, దానికి 2,000 చొప్పున అదొక 20,000. అంటే టోటల్ గా ఇప్పుడు దీని ఆదాయాన్ని పెంచడం అన్నమాట. మార్కెట్ కమిటీకి ఉన్న ఆదాయాన్ని కూడా ఈరోజు దాదాపు బాడిగల రూపంలోనే ఇప్పుడు నెలకు 40,000 రూపాయల చొప్పున దాదాపుగా వస్తా ఉంది. మన ఏదైతే పులివెందుల మార్కెట్ అనేది ఉందో, చీనీ గాని ఆ తర్వాత అరటికి కూడా దీన్ని విస్తరింపజేయాలా, దానికి మేము గాని మిగతా రైతుల తరఫున తర్వాత కలెక్టర్ గారు గాని విశేషంగా దీని మీద మేము నిరంతరం ఆలోచిస్తానే ఉన్నాం. మనం దాదాపు 32,80,000తో ఈ 10 రూములు నిర్మించడం జరిగింది. మనం ఇక్కడికి చైర్మన్ గా వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేసి మాకు లైసెన్సులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మాకు రూములు లేవు, మేము ఇబ్బంది పడుతున్నాం అంటే నేను మా ఇన్ఛార్జ్ అయినటువంటి రవీంద్ర దృష్టికి తీసుకోవడంతో ఆయన కలెక్టర్ గారితో, కమిషనర్ గారితో చాలా సార్లు మాట్లాడి దాన్ని శాంక్షన్ చేయించి టెండర్కి వచ్చి మనం ఈ రోజు ఈ పనులు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా మనం ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అనేది మానిటర్ చేసుకుంటూ రైతులకు ఎప్పుడు పక్షపాతిగా ఉండాలనే ఉద్దేశంతో మనం అనునిత్యం ఇక్కడ మనం చాలా కృషి చేస్తున్నాం. ఇప్పుడు